ఎంతో ఆరోగ్యకరమైన పాలకూర ఎలా చేసుకోవాలో ఈ రోజు చూద్దాం. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కోసి బాండీలో నూనె పోసి ఇవన్నీ అందులో వేయాలి. ఇవన్నీ బాగా వేగాక అందులో లీటర్ పాలు పోయాలి. ఏమండి ఏదో రోజు వంట చేసేవాళ్ళగా వంట వీడియోస్ ఎందుకు చూస్తున్నారు? నాకు తర్వాత నేర్పిస్తారు కానీ ముందు ఈ సిటీలో ఉన్న వినాయక చవితి సామాన్లు పట్టుకురండి. అబ్బా అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ముందు మీరు ఈ సామాన్లు పట్టుకొస్తే వీటి పని చూసి తర్వాత మిగిలిన పనులు చేసుకుంటాను. ఇంకొక పావు లీటర్ పాలు పోసి మరగనిస్తూ ఉండండి. ఏమండి పచ్చడి మర్చిపోయాను, అది తీసుకొస్తారా? ఏమండి పునుగులు తీయడం మర్చిపోయాను, అది తీసుకొస్తారా? ఏదో పంజాబీలో మర్చిపోయాను, ఆ మాత్రం అలా ఊరేసుకుని పడిపోవాలా? ఏమండి మర్చిపోయాను, ఏమండి మర్చిపోయాను. यार पहले जॉब का टेंशन। మొద్దు అని నన్ను అంటున్నారు. వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని మర్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, మతి మరిపోతుంది మీరా నేనా? నన్నే మొద్దంటావే? మర్చిపోతే మొద్దనే అంటారు. మొద్దు నువ్వు చీటీలో రాయడం మర్చిపోవడం వల్లనే నేను మర్చిపోయింది. వినాయక చవితికి వినాయకుడి విగ్రహం తీసుకురావాలనే విషయం కూడా తెలియదు మీరు మొద్దు. నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన బుద్ధి తక్కువ పనే. నా మీద చెయ్యొద్దుతారా? నా కర్మకు నేను చేసుకున్నాను. భూలోకంలో ఆ దంపతులిద్దరూ అలా గొడవ పడుతుంటే మీ చిరుమందహాసానికి గల కారణం ఏంటి స్వామి? వాళ్ళ కలహాలు చూస్తుంటే మన కలహాలు గుర్తొస్తున్నాయి దేవి. ఆ కలహానికి గల కారణం మీరే కదా స్వామి? అదేంటి దేవి? లయకారకుడైన కలహకారకుడైన మీరే కదా స్వామి? ఆది నుండి నేను గమనిస్తూనే ఉన్నాను స్వామి. పాప మా ఇల్లాలు సత్యవతి ఎన్నో పనులతో సతమతం అవుతూ ఏదో ఒక చిన్న విషయాన్ని మర్చిపోయిందని ఆ వెంకట్రావుపై కోప్పడటం సమంజసం కాదు కదా. అంటే తప్పంతా వెంకటరాజే అంటావా దేవి? అందులో సందేహమేముంది స్వామి? ఇంటి పని, వంట పని ఇలా ఎన్నో పనులు చేసే స్త్రీలు ఒకటి రెండు పనులు మర్చిపోవడం పెద్ద నేరమేం కాదు కదా స్వామి. దానికి అంత రాద్ధాంతం చేయాలా? ఇంటి అవసరాల నుంచి బయట బరువుల దాకా అన్ని మోసే మగాడు ఒక్క మాట అంటే నేర్మాదేవి. అంటే వెంకట్రావు నేను తప్పలేదా? నువ్వు స్త్రీయేగా దేవి, అందుకే స్త్రీ పక్షపాతిలా మాట్లాడుతున్నావు. అవును, మీరు కూడా ఒక పురుషుడేగా, అందుకే మీ పురుషాధిపత్యాన్ని చూపిస్తున్నారు. భూలోకమైన దేవలోకమైన మీ పురుషులందరూ ఒకటే. మీరు చేస్తున్న తప్పులకి మమ్మల్ని అంటుంటే మేము భరిస్తూనే ఉండాలా? కారణంగా మీరు చూపించే కోపానికి మేం బలైపోతూ ఉండాలా? ఇలాంటి గొడవల్లో తరతరాలుగా శిక్ష అనుభవిస్తుంది మగాలే కదా. శిక్ష పడుతుంది మీకు కాదు, మీతో మూడు ముళ్ళు వేయించుకున్న మాకు. ఆ మూడుములు వేడుతోని మాకు శిరోభారం మొదలైంది. అంతేలేండి, శిరస్సు మీద ఉన్న గంగాదేవి మాత్రం ప్రీతి పాత్రం, మూడు ముళ్ళు వేయించుకున్న నేను మాత్రం శిరోభారం. అసంబద్ధ ఆరోపణలు చేయడం కేవలం మీ ఆడవాళ్ళకే సాధ్యం. అర్థం లేని కోపాన్ని మా మీద చూపించడమేగా మీ మగజాతి నేసం. ఆడవాళ్ళు అపార్థాలు అక్కా చెల్లెళ్ళని మళ్ళీ నిరూపించావు దేవి. మీతో వాదించడం అరణ్యరోధనే అవుతుంది. మీది కేవలం అరణ్యరోధనే, కానీ మీతో వివాహం జరిగినప్పటి నుంచి మాది నిత్యరోధం. అమ్మ నాన్న ఇద్దరు కలిసి నన్ను తిడితే సరదాగా ఉండేది కానీ ఇప్పుడు ఆనంద తిట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటేనే మనసు ఏదో బాధగా ఉంది. అయినా రేపు ఎలాగో పండగ కదా, రేపు తెలిసిపోతారేమోలే. పుట్టినరోజు జేజేలు, తిట్టి
నాతో ఏం మాట్లాడుకో ముషిక, నా మనసేం బాలేదు. అదేంటి ప్రభు, మీ పుట్టినరోజు రోజు ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది, మీరెందుకు ఇలా ఉన్నారు? వాళ్ళిద్దరూ ఈ ప్రపంచానికి సృష్టికర్తలు ప్రభు. వాళ్ళ మధ్య ఈ గొడవ పాపం లాంటిది. ఎంత సృష్టికర్తలైనా వాళ్ళు నా తల్లిదండ్రులే కదా ముషిక. వారు అలా ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను? జాగ్రత్తగా వస్తువులన్నీ నీట్గా కింద పెట్టండి. రే బాబు, ఊడు పనులు అన్ని వచ్చేసాయా? వచ్చేసాం స్వామి. ఏరా మానవీలు కట్టేశారా? కట్టేసాం స్వామి. ప్రసాదం రెడీ అయిపోయిందా? పులిహోర, పరమాన్నం, ఊళ్ళు అన్ని రెడీ కదా? Time to join the conversation. Enter now. కదా పరిష్కారం కూడా ఇక్కడే వెతుకుదాం. పూజ సామాన్లు అని నిన్నంతా నన్ను తినేసావు. ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. ఇంక నువ్వు పని చేసి తెచ్చే చెప్పు. నా మీద నోరేసుకొని పడే ముందు మీరు చేయొచ్చు కదా. అన్నీ నేను చేస్తే నువ్వు తిని కూర్చుంటావేంటే? ఎన్నాళ్ళు నేను చేస్తుంటే మీరు తిని కూర్చోవట్లేదు. మాటకి మాట సమాధానం చెప్పడం మాత్రం నేర్చుకున్నావు, పని చేయడం మాత్రం చేత కాదు. నా కర్మరా బాబు. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు నీ పుట్టినరోజు అని చెప్పి. ఊరంతా చాలా ఆనందంగా నీ పుట్టినరోజు జరుపుకుంటుంది, ఒక్క మా ఇల్లు తప్ప. నీ వల్లే మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు. అయినా దేనికైనా కారణం నువ్వే కదా. నువ్వు మాత్రం నీ ఇష్టమైన కుడుములు తింటూ బాగానే ఉన్నావు. మా గురించి నువ్వేం పట్టించుకోవే. సర్లే, నువ్వన్నా హ్యాపీగా ఉండు. అయినా మా ఏడుపులతో మీకేం పనిలే. మా ప్రభు ఏం హ్యాపీగా లేరు. ఎవరిది? నేనే. మాట్లాడే ఎలుక. మాట్లాడే ఇరుకు కాదు, పోట్లాడే ఇరుక. ఎవరితో పోట్లాడడానికి వచ్చావు? మీతోనే. మాతోనా? మేమేం చేసావు? మీ అమ్మ నాన్నలు గొడవ పట్టడం చూసి మా ప్రభు వాళ్ళ అమ్మ నాన్నలు గొడవ పట్టారు. అది చూసి మా ప్రభు చాలా దీనంగా ఉండిపోయారు. ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు కూడా తినలేదు. ప్రభు? ఏ ప్రభు? ఎవరి గురించి చెప్తున్నావు? మీరందరూ ఎవరి పండుగ అయితే జరుపుకుంటున్నారో ఆయన గురించి, మా గణేశుడు గురించి. అంటే వినాయకుడా? అవును, మీ వల్ల ఆయన హ్యాపీ బర్త్డే రోజు కూడా హ్యాపీగా లేరు. వినాయకుడు కూడా బాధపడుతున్నాడా? మీ అమ్మ నాన్నలు గొడవ పడితే నువ్వెలా బాధపడుతున్నావు, ఆయన అమ్మ నాన్నలు గొడవ పడితే అలాగే బాధపడుతున్నాడు. మరేం చేద్దాం? అది తెలియకే ఇక్కడికి వచ్చాను. ఏం చేద్దామబ్బా? ఆ శివ పార్వతులైనా కలిసి ఉంటే మీ అమ్మ నాన్నలు కలపమని అడుగుండేదాన్ని. ఏంటి? శివపార్వతులు కలిస్తే మా అమ్మ నాన్న కూడా కలుస్తారా? శివుడు తలుచుకుంటే కలవని వాళ్ళు ఎవరున్నారు చెప్పు. అయితే ఓ పని చేద్దాం. ఏంటది? ముందు శివుని పార్వతిని కలుపుతాం. నువ్వు శివుడిని పార్వతిని కాపగలవా? ఈ పులిగాడు అనుకుంటే ఏమన్నా కలిపేస్తాడు. అదంత సులువైన పని కాదు. వాళ్ళిద్దరూ కలవాలంటే మనకు మన ప్రభు సహాయం కావాలి. అయితే దానికి ఇంకో పని చేద్దాం. ఏంటది? ముందు మనం వినాయకుడిని కలవాలి. కలాలి. అయితే మన వినాయకుడు మండపం దగ్గరికి వెళ్దాం. మరి మండపంలోనే కదా వినాయకుడు ఉంటాడు, కలుద్దాం. ఒరే దింగర పులి, మండపానికి అక్కర్లేదు, వినాయకుడి దగ్గరికి తీసుకెళ్తాదా? ఎలాగా? భయపడకు, వచ్చి నా మీద ఎక్కు. రెడీయా? రెడీ. ఏంటిది? కైలాసమే. ఇదేం చూసు, ఓసారి అటు చూడు. గణేశుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామి, పులిగాడే చెప్పి. మూషిక, నా మనసేం బాలేదు, కొంచెం సమయం కావాలి. నన్ను ఒంటరిగా వదిలేసే మూషిక. గణేష, హ్యాపీ బర్త్డే టు యు. గణేష, పుట్టినరోజు కూడా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎలా ఉంటారుగా? మీ బర్త్డే రోజు మీరు ఎలా సాడగా ఉన్నారు నాకు ఎందుకు నచ్చలేదు గణేష. మూషిక, ఎవరితను? బాసు, బాసు, ఇతను పులిగాడు. టూడీ విలేజ్ లో బాగా ఫేమస్. ఫేమస్ అంటే మామూలు ఫేమస్ కాదండి, చాలా ఫేమస్. నీ రాకకు కారణం మీ మమ్మీని డాడీని కలపడమే. అది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఇప్పుడు కూడా ఎప్పుడు సిద్ధమే. నా మనసేం బాలేదు, అతని తన లోకానికి పంపించేసేయ్. బాసు, బాసు,
చెప్పాడు? ఆయన బాధలో ఉన్నారు కదా. దేవుడికి కూడా బాధలు ఉంటాయా? ఎంత దేవుడైనా ఆయన కూడా ఒక కొడుకే కదా. అది కూడా కష్టే. మరి ఏం చేద్దాం? అది చెప్తావనే కదా నిన్ను తీసుకొచ్చింది. ఒకసారి బుర్ర బదులు పెట్టి ఆలోచిస్తాం. ఒక ఐడియా వచ్చిందాక. ఏంటది? అదేంటంటే ముందు మనం వినాయకుడిని నవ్వించాలి. వినాయకుడు నవ్వుతూనే శివుని పార్వతిని కలపడానికి మనకి హెల్ప్ చేస్తాడు. ఏం కావాలి మీకు? మీ నవ్వు కావాలి కానీ సార్. మీరు కోపంగా చూసినా కన్నడ చేసినా మీ నవ్వే కావాలి మాకు. నా నవ్వుతో నీకేం అవసరం? అవసరమైన అంటారేంటండి బాబు? మీకు ఇది పుట్టినరోజే. మీ పుట్టినరోజు మాకు పెద్ద పండగ. కావాలంటే మా ఊరి మీద లుక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది మాకు మీరంటే అంత నవ్వు. అదిగో ఒకసారి కావాలంటే అర్థం చూడండి. చూసా మా లవ్స్. స్వామి నీకు ఇష్టమని కుడుములు చేసా, నాకు ఇష్టమని పింక్ కలర్ లో చేసా. ఇదిగో చూడు. అలాగే పింక్ కలర్ పులిహోర, పింక్ కలర్ దద్దోజనం, అలాగే పింక్ కలర్ గొడుగు కూడా తీసుకొచ్చాను. మా తల్లి వినాయకుడు కూడా పింక్ కలర్ లో పెట్టాల్సింది. ఏం లేదు స్వామి. గణేశా ఇచ్చాడు చూడు. అది మా మాయగాడు. హ్యాపీ బర్త్డే గణేష, హ్యాపీ బర్త్డే టు డియర్ గణేష, హ్యాపీ బర్త్డే గణేష. ఈ కటింగ్ తో ఆపేసేవి. ఎన్ని ఇయర్స్ కనుక్కుడు క్యాండిల్స్ కూడా పెట్టాల్సింది. పూతలేక నోరు పడిపోయేది. గణేశ ఇటు చూడు. మా పేషెంట్ చూడు. స్వామి మీరు బాగుండాలని నేను మొత్తానికి నా మోకాళ్ళ నడక ముక్కు తీసుకున్నాను. అలాగే నేనే మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వాలని ఇప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తాను మన మండపం చుట్టూ. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. నవ్వటం నేనెప్పుడు చేశాను? ఇప్పుడే నవ్వే కదా. నేనేం నవ్వలేదు. సరే నేను నవ్వుతాను. జై జై గణేశ, జాయ్ఫుల్ గణేశ, ఒక్కసారి నవ్వు గణేశ. గణేశ టుమ్ టుమ్ టుమ్. హాయ్ హాయ్ గణేశ, హ్యాపీ గుండు గణేశ, హ్యాపీ బర్త్డే టు యు గణేశ. గణేశ టుమ్ టుమ్ టుమ్. మాకేమో ఇంకొక పండగ లేదయ్యా, నువ్వేమో మూతినట ముంచావయ్యా. యో గణేశ ప్లీజ్ స్మైల్. ఆ కొండము ఎత్తి కొంచెం నవ్వే నవ్వి నీ ఫ్యాన్స్ అందరినీ నువ్వు కాపాడయ్యా. గణేశ గంగంపతి. గణేశ స్మైల్. యో యో గణేశ స్మైల్. గణేశ కమ్ ఆన్. స్మైల్. యో యో ఇతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు మూషిక? భలే అల్లరోడ్లా ఉన్నాడు. అందరి కష్టాలు తీర్చమని నన్ను అడుగుతుంటే నా కష్టాన్ని తీర్చడానికి నువ్వు వచ్చావా? అయినా నువ్వు నా కష్టాన్ని తీర్చలేవులే. ఎందుకంటే ఆది దంపతులే అలిగి కూర్చుంటే ఎవరు తీర్చగలరు? ఏంటి మా అమ్మ నాన్న గొడవలు ఒక మనిషి తీర్చగలడా? ఇది సాధ్యమేనా? మానవులు మీ గొడవలు తీర్చలేరంటివా? ఎంత మాట ఇది మనుషుల పరీక్ష గానీ మ్యాథ్స్ పరీక్ష కాదే. కాదు కాకూడదు పెద్ద గొడవే అందువా. పెదరాయుడు సినిమాలో ఊరందరూ గొడవలు తీర్చింది ఎవరు? మా మోహన్ బాబు. అత్తారింటికి దారే సినిమాలో అత్తకి తాతకి మధ్య గొడవ తీర్చింది ఎవరు? మా కళ్యాణ్ బాబు. మనుషుల మధ్య గొడవలే కాదు 2 ఊర్ల మధ్య గొడవలు కూడా పరిష్కరించి ఆ 2 ఊర్లని కలిపింది ఎవరు? బృందావనంలో ఎన్టీఆర్, మిర్చిలో ప్రభాస్. మా మనుషులు. అమ్మా నాన్నల మధ్య గొడవలు పరిష్కరించింది ఎవరు? గుంటూరు కారంలో మా మహేష్ బాబు, అలవైకుంఠపురంలో మా అల్లు అర్జున్ బాబు. మా మనుషులు. అంతెందుకు సామి సంసారంలో అన్ని కష్టాలని టీవీలో కూర్చోబెట్టి తీర్చేది ఎవరు? బతుకు జగ్గమనిలో మా రోజా అంటే మా మనిషి జాతి. కష్టం తేవాలన్నా మేమే, దానికి పరిష్కారం ఇవ్వాలన్నా మేమే. ఎనీ డౌట్ స్వామి? ఈ పుట్టోడు చెప్పింది అక్షర సత్యం. ఆ శివ పార్వతులకి బంధువుల కన్నా భక్తులంటేనే ప్రేమ. వీడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఖచ్చితంగా కలుపుతాడు అనిపిస్తుంది. నా మనసులో కూడా అదే ఉంది మూషిక. మరి వాళ్ళిద్దరిని కలపడానికి ఏమైనా పథకాలు ఉన్నాయా? నీకెందుకు సామి, నేను గడిపేస్తాను కదా, నన్ను నమ్ము. ముహూర్తం టైం అయిపోయింది. భక్తులంతా సిద్ధమా? ఆ ముసుగు తీయండిరా. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. చూసారుగా పండగ పూట ఎంతో ఆనందంగా ఉండాల్సిన అమ్మా నాన్న ఎలా గొడవ పడుతున్నారో. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ భూలోకంలో ఉన్న ఈ దంపతుల్లానే ఆ కైలాసంలో ఉన్న ఆది దంపతులు కూడా ఘర్షణ పడుతున్నారు. తన అమ్మా నాన్నలతో పాటు ఆ శివపార్వతులను కూడా కలపడానికి మన పులిగాడి ఏం చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఈలోగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్